హాయ్ హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మీకు హైదరాబాద్లో ఒక మోస్ట్ వండర్ఫుల్ ప్లేస్ చూపించబోతున్నాను. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. యాక్చువల్గా ఈ ప్లేస్ ఏంటంటే హైటెక్ సిటీ శిల్పారామం. ఇది మోస్ట్ వండర్ఫుల్ ప్లేస్. మీకు చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, తప్పకుండా చివరి వరకు చూడండి. ఇక్కడికి ఏ విధంగా చేరుకోవాలి అన్ని డీటెయిల్స్ మీకు ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యా ఫ్రెండ్స్, మీరు ఇక్కడ చూస్తున్నది ఏది శిల్పారామము హైటెక్ సిటీలో ఉంది. ఇది యాక్చువల్గా మనకి ఇది హైటెక్ సిటీ ఇక్కడ మన బోర్డు కనిపిస్తుంది కదా, కూకట్పల్లి జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ మైండ్ స్పేస్ అని చెప్పి ఇదే మనకు హైటెక్ సిటీది సర్కిల్. ఇది అక్కడ మీకు బ్లూ కలర్ కనిపిస్తుంది కదా ఫ్లైఓవర్, ఇది హైటెక్ సిటీ సిగ్నల్. ఇంకా అదేవిధంగా మీకు హైటెక్ సిటీది మనకు ఒక స్టాచ్యూ ఉంటుంది కదా, అంటే చార్మినార్ టైపు, అదే ఇది. హైటెక్ సిటీ మెట్రో స్టేషన్ నుంచి మీరు ఇక్కడికి చేరుకోవడానికి జస్ట్ 1 కిలోమీటర్. ఇంకా లోపలికి అయితే వెళ్దాము, చూద్దాం ఇక్కడ ఏమేమి అంటే స్పెషాలిటీస్, ఏమేమి వెరైటీస్ ఏమేమి ఉన్నాయి అనేది కంప్లీట్గా వీడియోలో అయితే చూద్దాం. యాక్చువల్గా ఇది టికెట్ కౌంటరు. అడల్ట్కి వచ్చేసి 60 రూపీస్, చైల్డ్కి వచ్చేసి 20 రూపీస్. ఎంట్రన్స్ అయితే ఇక్కడ నుంచి ఉంది, అందరిక్కడి నుంచి వెళ్తారు, మనం కూడా వెళ్దాం. ఫ్రెండ్స్, ఇది ఇక్కడ నుంచే లోపలికి వచ్చాము. మనకు ఎంట్రన్స్లోనే మనకి ఇక్కడ విఘ్నేశ్వరునిది ఒక విగ్రహం అయితే కనిపించింది, చూస్తున్నారు కదా. మొత్తం కంప్లీట్గా ఇది చెక్కతో తయారు చేసింది. యాక్చువల్గా ఇదే ఎంట్రన్స్, ఇక్కడ నుంచే లోపలికి వెళ్ళాలి. చూద్దాం మనం ఎటు నుంచి అయితే వెళ్ళవచ్చు, చూద్దాం లోపల ఏమేమి ఉందో అనేది. చూస్తున్నారు కదా ఈ ప్లేసెస్ ఎంత వండర్ఫుల్గా అనిపిస్తుంది. మనకు బిగ్ సైజ్ పాట్స్, అదేవిధంగా నీట్గా అంటే ఏమంటారు గ్రాస్, ఫ్లవర్స్, చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తారు ఫ్యామిలీస్తో వస్తే. ఖచ్చితంగా విజిట్ చేయండి. హైటెక్ సిటీ మెట్రో స్టేషన్ నుంచి చాలా దగ్గర, జస్ట్ 1 కిలోమీటర్. ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ఎక్కడికక్కడ వాటర్ ఫెసిలిటీ, టాయిలెట్స్ అన్నీ ఉన్నాయి, ఏం ప్రాబ్లం లేదు. ఫ్యామిలీస్తో వచ్చిన, చిన్నపిల్లలతో వచ్చిన. ఇక్కడ హోమ్ పర్పస్ మనకు గ్రాసరీ, క్రాకరీ అంటారు కదా, అవన్నీ మొత్తం ఇక్కడ అన్ని షాప్స్ ఉన్నాయి. చూద్దాం మనం. చూడండి, డిఫరెంట్ కప్ సాసర్స్, మనకు ఏంది తులసి చెట్టుకు సంబంధించిన బాక్స్, అన్ని రకాలు ఉన్నాయి, అన్ని వెరైటీస్ ఉన్నాయి. చాలా మోడల్స్ ఉన్నాయి. ట్రై చేయొచ్చు ఫ్రెండ్స్ మీరు కూడా. ఇవన్నీ షాప్స్ అవే. ఇది మనకు ఒక వేదిక అని ఉంటుంది, అదే ఇది. ఇక్కడ మనకేమైనా ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తుంటారు. ఈ కప్ సాసర్స్ ఇవి ఉన్నాయి కదా, క్రాకరీ. దీని బ్యాక్ సైడ్ మనకు బోటింగ్ ఉంది, చూద్దాం. మరి అక్కడ కొన్ని ఫ్యామిలీస్ ఎంజాయ్ చేస్తున్నాయి, మనం కూడా చూద్దాం. ఫ్రెండ్స్, బోటింగ్ అయితే ఎంజాయ్ చేస్తున్నారు చాలామంది.
బోటింగ్ RS 30 రూపీస్ పర్ హెడ్. మీకు ఇక్కడ కనిపిస్తుంది అనుకుంటాను. ఫ్రెండ్స్ మేము కూడా ట్రై చేస్తాం. రౌండ్గా తిరగాలనుకుంటా. మేము కూడా ట్రై చేస్తాం. జస్ట్ 30 రూపీస్ అంట ఒక్కొక్కరికి. మనకి ఇక్కడ చెక్క మీద నేమ్స్ అయితే టైప్ చేసి ఇస్తున్నారు. ఐ మీన్ డిజైన్ లాగా చెక్ ఇవ్వడం అయితే జరుగుతుంది. మనకి ఇవన్నీ పాట్స్, అదేవిధంగా చెక్కతో తయారు చేసిన విగ్రహాలు. వీళ్ళ నెంబర్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈ నెంబర్ కాంటాక్ట్ చేసి వీళ్ళ దగ్గర అయితే పర్చేజ్ చేయొచ్చు. చూస్తున్నారు కదా, మనకి హోమ్ అంటే ఇంట్లో మనకి ఈ విధంగా చేయించుకుంటారు కదా చెక్క డిజైన్లు. వాటర్ ఫాల్స్ అన్నీ ఉన్నాయి. ప్రజెంట్ సమ్మర్ కాబట్టి వాటర్ తక్కువ ఉంది. వాటర్ లేదు అసలు యాక్చువల్గా. ఇక్కడనే మనకు నార్మల్ ప్రీవియస్ వేరే వాళ్ళు పెట్టిన వీడియోలో ఉంటాయి. 3 సంవత్సరాల కన్నా తక్కువ వయసు గల పిల్లల్ని బోటింగ్ అనుమతి లేదు. ఈ విధంగా వీళ్ళు ఇన్స్ట్రక్షన్స్ అయితే రాశారు. ఇదే ఎంట్రన్స్. చూస్తున్నారు, అందరూ ఎంజాయ్ చేస్తారు. पूरा लेफ्ट रखो भैया, भाई हंडी पूरा लेफ्ट रखो, पूरा लेफ्ट। हेलो भैया, अरे यार क्यों नाटक कर रहे, दूसरा भी करेगा ना, फिर हम लोग किसको बुलाएंगे। ఇదే ఎంట్రన్స్ అండి ఈ బోటింగ్కి. ఇక్కడ 30 రూపీస్ పే చేసి అయితే మనం వెళ్ళాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే మనకు బోట్ క్లియర్ అయిన తర్వాతనే వీళ్ళైతే బోట్ ఇవ్వడం అయితే జరుగుతుంది. అప్పటి వరకు అయితే వెయిట్ చేయాల్సి ఉంటుంది. దానికోసం అయితే మీరు అంతలోపు ఇంకా విజిట్ చేయాల్సినే చేయొచ్చు, లేదంటే వెయిట్ చేసి క్లియర్ అయిన తర్వాత తీసుకొని మీరైతే బోటింగ్ అయితే వెళ్ళవచ్చు. మీకు చెప్పాను కదా 30 రూపీస్ అని చెప్పి. ఖచ్చితంగా ఒకసారి అయితే ఎంజాయ్ చేయండి, చాలా బాగుంటుంది. ముందుకు నేను చూపించింది ఒక ఎంట్రన్స్. ఇక్కడ ఇంకొక ఎంట్రన్స్ ఉంటుంది. మొత్తం 2 ఎంట్రన్సెస్. ఇది ఒక ఎంట్రన్స్. ఇక్కడ నుంచి కూడా రావచ్చు. మీకు ఇంతకుముందుకు చెప్పాను కదా, ఇది ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తుంటారు వీళ్ళు సండే అట్లా. అదే ఇది. అదేవిధంగా ఇక్కడ కూడా మనకు క్రాకరీ, ఇంకా పాట్స్, అదేవిధంగా డ్రెస్సెస్ ఇవన్నీ ఉన్నాయి. అదేవిధంగా హోటల్స్ అవి కూడా ఉన్నాయి. ఇక్కడ చూసారు కదా డిఫరెంట్ ఫ్లవర్స్ డిజైన్ ఈ విధంగా అయితే వీళ్ళు రెడీ చేయడం అయితే జరిగింది. ఇక్కడ మనకు ఒక 500 ఎంతనో ఛార్జ్ తీసుకొని వీళ్ళు ఈ విధంగా ఫోటో అయితే దింపడం జరుగుతుంది. అంటే బై ఆర్ట్, అంటే బై హ్యాండ్. మీరు ఇక్కడ చూస్తున్నది ఇదే బై హ్యాండ్. ఆయన ఆర్ట్ దింపించేస్తాడు. ఇంకా చాలా పెద్దగా ఉంది, ఇంకా వెళ్ళాలి, తిరిగి చూడాలి. ఫ్రెండ్స్ ఇది మనం లోపలికి వచ్చిన తర్వాత ఇది ఇంకా వేరే ప్లేస్. ఈ విధంగా వీళ్ళు మనకు అంటే ఒక గ్రామీణ ప్రాంతాలకు సంబంధించిన అన్నీ అయితే ఇక్కడ పెట్టడం అయితే జరిగింది. ఇక్కడ కూడా మనకు ఒక చిన్న మినీ ఫంక్షన్ హాల్ టైపు ఎథనిక్ హాల్ అంట. మొత్తం ఇది వుడ్తోనే తయారు చేసారు. బాగా అనిపిస్తుంది, మంచిగా అనిపిస్తుంది. ఇది కంప్లీట్ ఇక్కడ మొత్తం అంతా పాట్స్ వుడ్ ఎక్కువ ఇవే వాడడం జరిగింది.
మొత్తం ఇక్కడ చూస్తున్నారు కదా, మొత్తం పార్క్ టైపు ట్రీస్. చూద్దాం, బంద్ ఉంది ఇక్కడ ప్రస్తుతానికైతే. జస్ట్ ఇక్కడ వరకే, అవతలకి వెళ్ళడానికి లేదు, ఎవరు వెళ్ళొద్దు ప్లీజ్. ఇంక ఇక్కడ ఏమేమి ఉన్నాయి చూద్దాం. ఇక్కడ ఈ విధంగా పాట్స్ మీద ఒక తోరణం లాంటిది తయారు చేశారు. ఫ్రెండ్స్, ఈ మొత్తం అంతా మనకు ఒక విలేజ్ గ్రామీణ వాతావరణం లాగా ఈ విధంగా అయితే దించడం అయితే జరిగింది, కట్టడం అయితే జరిగింది. మనకి ఎక్కడెక్కడ టాయిలెట్స్ కానీ అన్ని ఫెసిలిటీస్ అయితే ఉన్నాయి. చూస్తున్నాగా, చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఫ్యామిలీస్తో చిన్నపిల్లలతో వస్తే చాలా ఎంజాయ్ చేస్తారు. ఇక్కడ కుందేలు ఉన్నాయంట, ఎలాంటి ఆహారం ఇవ్వద్దు, బయట నుంచి తెచ్చినాయని చెప్పి ఈ విధంగా వీళ్ళు మెన్షన్ చేశారు. బ్లాక్ కలర్ అయితే కనిపిస్తున్నాయి ర్యాబిట్స్, వైట్ బ్లాక్ అని ఉన్నాయి. చూపిస్తున్నానండి. చూశారు కదా, ఒక కంప్లీట్ ఒక గ్రామీణ వాతావరణం ఎట్లా ఉంటుంది ఆ విధంగానే ఉంది. ఇంకా ముందుకైతే వెళ్దాం. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ అమేజింగ్ ప్లేస్ ఇది. ఏమంటారు, మనకు ఒక డివోషనల్ దేవునికి సంబంధించి ఈ విధంగా ప్రకృతి రాగా సజీవ శిల్పాల అద్భుత ప్రదర్శన అంట. ఇక్కడ అన్ని స్టోన్స్ రాళ్ళతో తయారు చేసిన నిర్మించిన చూస్తున్నారు కదా, అమేజింగ్ ఉంది కదా డిజైన్. వీళ్ళంతా ఏ విధంగా చెక్కడం జరిగింది అనేది. నీటి బాతు అంట, డాగ్స్, డిఫరెంట్ యానిమల్స్. మొత్తం అన్ని రాళ్ళతో వైల్డ్ బర్డ్, లివింగ్ రాక్, వీటికి సంబంధించిన నేమ్స్ కూడా వీళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. చాలా అంటే చాలా బాగుంది ఈ ప్లేస్ ఇదంతా. ఇక్కడ మనకు సిట్టింగ్ చేయడానికి, ఫ్యామిలీతో వచ్చిన వాళ్ళకి సిట్టింగ్ చేయడానికి కూడా ప్లేస్ అయితే ఉంది. సో దాని దగ్గరికి వెళ్దాం. చూసారు కదా ఈ యొక్క డిజైన్. ఫ్రెండ్స్, ఇక్కడ మనకు పక్షులు అంటే కిడ్స్ ఎంజాయ్ చేయడానికి, అంటే ఫ్యామిలీస్తో వచ్చిన వాళ్ళు కూడా బోరింగ్ అనిపించకుండా మనకి ఇక్కడ జూ పార్కులో లాగా అన్ని పక్షులు అవి ఉన్నాయి. ప్లస్ అదేవిధంగా 12 సంవత్సరాల్లో వయసు గల పిల్లలు మాత్రమే ఆడుకోవడానికి అనుమతి అని చెప్పింది. కాకపోతే పెద్దవాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారు ఇక్కడ. ఇదంతా ఎంజాయ్మెంట్ ప్లేస్ ఇది. చిన్న సైజ్ పక్షులు, వీటి పేర్లు పించులంట. ఆస్ట్రేలియన్ అని అంటున్నారు. ఇక్కడ మీకు కనిపించింది చిన్న పక్షి, ఇక్కడ కూడా కనిపిస్తుంది. ఇక్కడ కనిపించిందా చిన్న సైజ్.
చిన్న పక్షులు. అదేవిధంగా ఇక్కడ ఇవి పావురాలు, రింగ్ నెక్ పావురం అంట. ఇక్కడ ప్యాంటెల్ పేగన్ పాంటెల్ పావురం అంట. అంటే డిఫరెంట్గా ఉన్నాయి. అంటే ఇంకా మనకు నెమిలి పింఛం టైప్ లాగా కనిపిస్తున్నాయి కదా, డిఫరెంట్గా కొద్దిగా. ఇది ఒక రకం. ఇక్కడ వైట్ కలర్. ఈ విధంగా డిఫరెంట్ పక్షులు అయితే ఉన్నాయి. ఇక్కడ మనకి ఇది గిన్నె కోడి అంటారా, పెద్ద సైజ్ కోడి. దీన్ని ఏమంటారో అంత ఐడియా లేదు. నేమ్ ఏదైనా కనిపిస్తే చెప్తాను. భారీ సైజు ఉంది, చూస్తేనే భయం వేస్తుంది. ఆఫ్రికన్ లవ్ బర్డ్స్. ఇక్కడ కూడా ఏవో పక్షులు ఉన్నాయి, చాలా పైకి ఉన్నాయి, కనిపించడం లేదు. ఆఫ్రికన్ లవ్ బర్డ్స్. అక్కడ చిన్నగా ఉన్నాయి, రామచిలకల్లాగా ఉన్నాయి, చిన్నగా కనిపించాయి. అదే అండి. ఇక్కడ ఒకటి ఉంది. వెళ్తురు తక్కువనందుకు కరెక్ట్గా కనిపించట్లేదు. ఇక్కడ సన్ కోనూర్ అంట. సేమ్ యాస్టిస్ రామచిలకల్లాగా ఉన్నాయి. ఇక్కడ ఉన్నాయి చూడండి, పేర్లు వచ్చేసి పొమెరేనియన్ గూస్, టర్కీ, గినియా, పిట్టలు. ఈ విధంగా డిఫరెంట్ పక్షులు అన్నీ ఉన్నాయి. కాకటేల్స్ అంట. ఇక్కడ కూడా చాలా పక్షులు ఉన్నాయి. జావా స్పారో, బుడ్గేరి గారు అంట. ఈ పలకడానికి చాలా కష్టంగా ఉన్నాయి, కాకపోతే చాలా అంటే చాలా బాగున్నాయి. పిల్లలు వస్తే చాలా ఎంజాయ్ చేస్తారు ఈ పక్షులను చూసి. లాస్ట్గా ఇక్కడ మనకు కోడిలు అనుకుంటాయి. రింగ్ నెక్డ్ నెమలి అంట. కోడిలు కాదు, నెమలి. ఇక్కడ సిల్వర్ నెమలి అంట. ఇవి అన్ని నెమలిలే, గోల్డెన్ ఫిష్ అంట. ఇక్కడ ఉంది కదా, అదే గోల్డెన్ కలర్ ఉంది కదా, ఇదే. ఫ్రెండ్స్, ఈ విధంగా కిడ్స్ అయితే చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తున్నారు అందరూ. ఫ్రెండ్స్, ఇది కిడ్స్ ప్లేస్ తర్వాత మనకు వచ్చేసి ఇంకా ఇది మనకు బయటికి వెళ్ళడానికి దారి. అదేవిధంగా ఈ విధంగా మనకు కృష్ణుంది ఏమంటారు, పిల్లన గ్రోవి. అదేవిధంగా బుద్ధుడు జ్ఞానం చేస్తున్న కమలం పుపై జ్ఞానం చేస్తున్నట్టుగా ఈ విధంగా అన్ని డిఫరెంట్గా ఉన్నాయి. ఇంక ఇక్కడ వేరే ఇంకేదో ప్లేస్ ఉంది, అక్కడ కూడా వెళ్దాం. చాలా అంటే చాలా పెద్దగా ఉంది. ఇక్కడ మనకు విలేజ్లో ఒక బావిలో నుంచి నీరు తోడుతున్నట్టుగా ఒక వ్యక్తిని, అదేవిధంగా బాగుంది లొకేషన్. చూద్దాం మరి, ముందుకు వెళ్దాం అట్లే. ఇక్కడికి ఇది లోపలికి ఎంట్రన్స్. ఇది మీకు ఇప్పుడు ఇంతకుముందు చూపించాను కదా, ఇదే ప్లేస్. అది బావిలో నీళ్ళు తోడుతున్నట్టుగా. ఇక్కడ బుద్ధుడు జ్ఞానం చేస్తున్నట్టుగా.
ఇక్కడైతే ఇంకేం లేదు, ఇక్కడ అంతా ఓపెన్ ప్లేస్ ఉంది. ఇది చాలా అంటే చాలా పెద్దగా ఉంది. ఇక్కడ మనకు శ్రీకృష్ణుడు గోపికలను వాళ్ళ యొక్క డ్రెస్సులో తీసుకొని అంటే అల్లరి చేస్తుంటాడు కదా, అదే ఇది ప్లేస్. ఇది అంటే ఆ విధంగా డిజైన్ చేశారు. ఇక్కడ చాలా ప్లేసెస్ ఉన్నాయి. ఇక్కడ ఇది వాటర్ ఫాల్స్ లాగా ఉండేది. ప్రస్తుతానికి ఇది సమ్మర్ కాబట్టి నీళ్ళు లేకపోవడంతో ఈ విధంగా ఉంది. మనకు కంప్లీట్గా ఇది మొత్తం అంతా కృష్ణునికి సంబంధించిన ఒక వాతావరణాన్ని అయితే క్రియేట్ చేశారు. చూద్దాం, అక్కడికి దగ్గరికి వెళ్దాం. ఇంకా అక్కడ మనకు కృష్ణునికి సంబంధించినవి ఉన్నాయి ఫోటోలు. ఇక్కడ చూస్తున్నారు కదా, కంప్లీట్ పిల్లల గృహలే. ఇది మొత్తం శ్రీకృష్ణుని యొక్క జన్మస్థలం. అంటే ఒక అప్పటి కాలంలో ఉండేవి కదా చిన్న చిన్న గృహాలు, గుడిసెలు అంటారు కదా, అదే. ఇక్కడ ఫొటోస్ అంటే ఈ విధంగా బొమ్మలు అయితే చెక్కడం జరిగింది. శ్రీకృష్ణుడు గోవర్ధనగిరిని ఎత్తడము ఈ విధంగా అన్నీ ఉన్నాయి. ఏమైనా అవతారానికి అయి దేవతల ప్రార్థన అని చెప్పి శ్రీకృష్ణుని జననం, వసుదేవుని ఏమన్నా దాటడం. ఇక్కడ మనకు బాలకృష్ణుడు, ఇది మోస్ట్ వండర్ఫుల్ ప్లేస్. ఇది ఇక్కడ ఇది మెయిన్ అట్రాక్షన్ ఇది శిల్పారామానికి. ఇక్కడ అన్ని ప్లేస్లలో మనకు శ్రీకృష్ణుడు ఏమేమి చేశాడు అనేది అన్ని విధంగా రాతి రూపంలో మనకు చెక్కడం అయితే జరిగింది. ఫ్రెండ్స్, ఇది ఒక పార్క్ అని చెప్పి ఇక్కడ రాయడం అయితే జరిగింది. ఈ విధంగా అన్ని మెటల్స్తో తయారు చేశారు. కల్చర్ పార్క్. చూద్దాం మరి ఇందులో ఏముందో. చూద్దాం, అంత ఏం లేదు, అన్ని మెటల్స్తో అయితే ఈ విధంగా అయితే తయారు చేశారు. డిఫరెంట్ ఐటమ్స్ని. ఈ విధంగా మనకు తాబేలు, ఇదేదో మిషన్ ఏంటిదో ఇది కరెక్ట్గా అర్థమైతే లేదు. కంప్లీట్ మెటల్స్ మరి వేస్టేజ్ మెషిన్ ఐటమ్స్తో అయితే తయారు చేయడం జరిగింది. ఇక్కడ కూడా మొత్తం అన్నీ ఇనుము ఐటమ్స్తోనైతే వేస్టేజ్ ఐటమ్స్తోనైతే తయారు చేయడం జరిగింది. ఇక్కడ కూడా చూస్తున్నారు కదా, ఈ కంప్లీట్ అన్నీ ఇవి మనకు జస్ట్ మన శిల్పారామంలోనే ఉన్నాయి. ఇంకా అక్కడ చాలా ప్లేస్లో చాలా ఐటమ్స్ ఉన్నాయి. ఇక్కడ ఓల్డ్ బైక్, పికాక్, మనకు ఇదేంటి గోస్ట్ రైడర్ బైక్ లాగా ఉంది చూడ్డానికి. ఇంక ఇక్కడ ఇదే చివరిగా ఉన్నట్టుంది. ఇంకా అంతగా ఏం లేదు, లాస్ట్కి వచ్చేసినాం అనుకుంటా. ఇంకా మనం బయటికి వెళ్ళడం ఇంకా లాస్ట్గా డెడ్ ఎండ్కి వచ్చేసాము. చివరిగా బోటింగ్ చూసుకొని ఇంకా బయటికి వెళ్ళిపోతాం. అక్కడ మీకు లాంగ్లో కనిపిస్తుంది కదా ఫిష్, ఇది మనకు ప్యాంట్ జిప్. ఇది బిగ్ సైజు ఎలా తయారు చేశారు చూడండి.
ఈ విధంగా అన్ని ఫ్లవర్స్ ట్రీ లాగా, ఇంకా ఫిష్ అయిపోయిందండి. ఇది ఇక్కడ పార్క్ అయితే ఇది ఇక్కడ చివర. ఫ్రెండ్స్ ఇది చివరిగా ఇక్కడ మనకు ఎడ్ల బండి ఉంది, దీనిపైన ఎక్కి అయితే తిరిగారు. దీన్ని కూడా వీళ్ళు ఛార్జ్ అయితే చేశారు. ఇదంతా విలేజ్ థీమ్ ఇది. ఇక్కడ ఇందులో మనం మన యొక్క ఫేస్ బ్యాక్ సైడ్ నుంచి పెట్టుకొని ఈ విధంగా ఎంజాయ్ అయితే చేయొచ్చు. చూస్తున్నారు కదా పిల్లలు ఆ విధంగా ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నారు చూడండి పిల్లలు. పట్టుకుంటే ఏంద్రా ఇక్కడ ఏవి టచ్ చేయదని చెప్పి అయితే వీళ్ళకి రాయడం అయితే జరిగింది. ఈ విధంగా వాళ్ళు కమ్మరి పని విధానం ఏ విధంగా ఉంటుంది అంటే వీళ్ళు వస్తువులు ఏ విధంగా తయారు చేస్తారు అనేది ఈ విధంగా అయితే పెట్టడం జరిగింది. వివిధ రకాల కుల వృత్తులకు సంబంధించి ఇది ఏమంటారు మన పొలం పని లాగా. ఇది తడి పాత్రల తయారీ. ఇక్కడ డిఫరెంట్ చెక్క బొమ్మలు తయారీ. తులసికి దండం పెడుతున్న ఒక తల్లి, ఒక లేడీ, ఇస్త్రీ, ఈ విధంగా అన్ని రకాల వడ్రంగి పని. ఇక్కడ దేవతలకు సంబంధించిన విగ్రహాలు. కాళహస్తి చెక్క బొమ్మల తయారీ అంట. ఇక్కడ ముసలామె, చాకలామె, లోహ కార్మికులు. గ్రామంలో సంత ఏ విధంగా ఉంటుంది విలేజ్లో. గిరిజన జీవన శైలి. ఇక్కడ చూస్తున్నారు గ్రామంలో సంత ఏ విధంగా ఉంటుంది, మార్కెట్ అనేది. ఇక్కడ కళాకారులకు సంబంధించింది. ఇది మనకు ఏమంటారు, మనకు సంక్రాంతి ఆ టైంలో వస్తారు కదా, ఒక ఆవును తీసుకొని అది పొలం దున్నడం. ఇక్కడ నేత పని మొత్తం అన్నీ కనిపిస్తున్నాయి కదా. ఈ విధంగా కంప్లీట్గా అన్నీ ఉన్నాయి. లాస్ట్ గిరిజన జీవన శైలి అని చెప్పి లోపల ఒకటి ఉంది, అది కూడా చివరిగా చూద్దాం. ఇది మొత్తం గ్రామీణంలో ఉండేది అంతా ఈ విధంగానే ఉంటుంది, కాకపోతే చాలా పెద్దగా ఉంటుంది. వీళ్ళు ఒక చిన్న ప్లేస్లో అయితే ఈ విధంగా అయితే వీళ్ళు డిజైన్ చేయడం అయితే జరిగింది. గిరిజన జీవన శైలి అంట. చూద్దాం లోపల మరి. ఇక్కడ ఏదో తబలాల తయారు చేస్తారు. ఈ విధంగా పాములు పట్టేవాళ్ళు డిఫరెంట్ మెటీరియల్స్ అన్ని తయారు చేస్తారు. యా ఫ్రెండ్స్, వీడియో ఏంటే మీకు చివరి వరకు చూసినందుకు థ్యాంక్స్ అందరికీ. ఆ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్. థ్యాంక్ యూ.